1వ తేదీ జూలై నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానం. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. సహోదరి సహోదరులారా, పరుగు పందెములో వ్యక్తి బహుమానాన్ని గెలుచుకోవాలి అంటే తన దృష్టంతా గురి మీద నిలిపి గురి యొద్దకు పరిగెత్తాలి. మధ్యలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా గురి మీద కాకుండా మన చుట్టుప్రక్కల ఉన్న వాటిపై దృష్టిని నిలిపితే మనము గురి యొద్దకు పరిగెత్తలేము. మధ్యలోనే ఆగిపోయి బహుమానాన్ని కోల్పోతాము. మన క్రైస్తవ జీవితంలో కూడా ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత అపవాది ఎన్నో విధాలుగా మనల్ని పాపము వైపు నడిపించాలి అని, ప్రభు నుండి దూరం చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మన గురి ప్రభువై ఉండాలి. ప్రభు అనుగ్రహించి నిత్య జీవంలోనికి మనము ప్రవేశించాలి. ప్రభు చేత మనము నమ్మకమైన దాసులముగా అనిపించుకోవాలి. మన దృష్టి ఎప్పుడు ప్రభు పైనే ఉంచాలి. కానీ మనకు ఎదురయ్యే సమస్యలపై, పోరాటాలపై మన దృష్టిని నిలిపి ప్రభు నుండి దూరమయ్యి అపవాదికి దగ్గర కాకూడదు. భూ సంబంధమైన వాటి మీద మన దృష్టి ఉండకూడదు. కానీ మన దృష్టి అంతా పరలోకము వైపు, ప్రభు మీద మాత్రమే ఉండాలి. తెలిసి తెలియక ఇప్పటి వరకు మనము ఎన్నో పాపములను చేసే ఉంటాము. ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేసి ప్రభువుని బాధ పెట్టి ఉంటాము. వీటి గురించే ఆలోచిస్తూ బాధపడి కృంగిపోతూ ముందున్న బహుమానాన్ని మనం కోల్పోకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవెలను అని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని. వెనక ఉన్న వాటిని మర్చిపోయి మన ముందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కోసము విశ్వాసంతో మనము పరిగెత్తగలగాలి. ప్రభు కోసము మనము ఏ కార్యము చేసినా అది వ్యర్థంగా పోదు. మన నమ్మకత్వాన్ని మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా ప్రభువు తప్పకుండా గుర్తిస్తాడు. ప్రతిదినము ఆత్మీయముగా బలపడుతూ ప్రభుతో సహవాసం చేస్తూ మరణం వరకు మనము నమ్మకంగా జీవించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవకు ప్రభు, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. లోకంలో ఎన్నో కీడులు జరుగుతూ ఉన్నాయి తండ్రి. గత నెలంతా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన నెలలోకి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. అపవాది వేసే తంత్రములకు మేము లోబడే వారముగా ఉండకూడదు తండ్రి. అపవాది ఎప్పుడు కూడా గతాన్ని గుర్తు చేస్తూ బాధ పెడుతూ ఉంటాడు ప్రభువా. మా పాపపు జీవితాన్ని మేము విడిచిపెట్టి మర్చిపోయి మీకోసము పరిశుద్ధంగా జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. తాత్కాలికమైన వాటి మీద కాకుండా శాశ్వతమైన వాటి మీద మా దృష్టి నిలిపే వారముగా మేము ఉండాలి ప్రభువా. అటువంటి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ ఆత్మీయముగా బలపడుతూ మా జీవితకాలం అంతయు మీకు లోబడి జీవిస్తూ మరణము వరకు మీకు నమ్మకంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.